మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. 24వ రోజుకి ఈ యొక్క అరుణోదయ వాక్య పఠనం నడిపించిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు. ఈరోజు మనం లూకాసు సువార్త 15వ అధ్యాయము 16వ అధ్యాయము వాక్య పఠనం చేసుకుని మనం ఈ యొక్క కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నా ఆమెకి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క 24వ రోజుకి ఈ యొక్క అరుణోదయ వాక్య పఠనం నడిపించిన విధానానికి స్తోత్రం దేవా. ఈరోజు లూకాసు సువార్త 15వ అధ్యాయం 16వ అధ్యాయం చదువుతుండగా మీ తోడికి సహాయం దయచేయమన్నాడు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం నుంచి అంతం వరకు నేను మీరే నడిపించి గల సహాయం అందించున్నాడు. సమస్తాన్ని మీ చేతులకు అర్పించుకున్నాను. మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. లూకాసు సువార్త 15వ అధ్యాయం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేర్చున్నాడని చాలా సనుకొనిది. అందుకైన వారితో ఉపమానం చెప్పింది. మీలో ఏ మనుషుడికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదకు వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజం మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పింది కదా. అటువలనే మారు మనసు అక్కర్లేని 99 మందిని నీతిమంతులను విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతుకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలనే మారు మనసు పొందు ఒక పాపి విషయాన్ని దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. మరియు ఆయన ఇట్లానే, ఒక మనుషునికి 2 కుమారులు ఉండేవి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశంలో ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేశాను. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశంలో గొప్ప కరువు రాగా వారు ఇబ్బంది పడసాగాను. వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరని అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపాను. వాడి పందులు తినుకొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడనో వానికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొక్క ఎంతోమంది కూలివాళ్ళు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొక్క వెళ్ళి, తండ్రి, నేను పరలోకముల విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యులను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి ఎద్దుకు వచ్చాను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకముల విరోధంగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యులను కాననేను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికాను, తప్పిపోయి దొరికానని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు తన పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను నాట్యము జరుగుతూ విని దాసులలో ఒకని పిలిచి, ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చిన్నాడు, అతడు తన ఎద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించిన నేను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనలేకపోయాను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనేను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించున్నానే, నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్టు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించుతామని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. 16వ అధ్యాయం.
మరియు ఆయన తన శిష్యులతో ఇట్లను, ఒక ధనవంతుని వద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండేది. వారు అతడి ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొక్క వాని మీద నేరం మోపబడగా అతడు వాడిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు అయి ఉండ వల్ల కాదని వారితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను కనుక నేనేమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపరచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని తన యజమానిని రుణస్థలంలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటివాడిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటిని తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుగులనని రాసుకోనమని వాడితో చెప్పాడు. తర్వాత వాడు, నీవెంత అచ్చి ఉన్నావని మరి ఒక్కరిని అడగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వారితో, నీవు నీ చీటిని తీసుకుని 80 తూములని రాసుకున్నామని చెప్పాను. అన్యాయస్తులైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునేదని వాని యజమానుడు వాని మెచ్చుకునేవాడు. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలి పోయినప్పుడు వారి నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందురని మీతో చెప్తున్నాను. మిక్కిలి కొంచెము నమ్మకం ఉండేవాడు ఎక్కువలను నమ్మకం ఉండడు. మిక్కిలి కొంచెము అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలను అన్యాయంగా ఉండడు. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకం ఉండని అడగా సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవరిచ్చును? ఏ సేవకుడు 2 యజమానులకి సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. ధనాపేక్ష గల పరిసయ్యుడు ఈ మాటలన్నీ విని ఆయనను అపహాసించుచుండగా ఆయన, మీరు మనుషుల దగ్గర నీతిమంతులను అనిపించుకున్నవారు కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రం ప్రవక్తలు ఉండేది. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడు ఆ రాజ్యంలో బలవంతముగా జొడబడుచున్నాడు. ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను తప్పిపోవుట కంటే ఆకాశము భూమి గర్తించుకోవటం సులభము. తన భార్యను విడనాడి మరొకతను వివాహం చేసుకుని ప్రతివాడు వ్యభిచారించుచున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహం చేసుకునేవాడు వ్యభిచారించుచున్నాడు. ధనవంతుడు బృందను, అతడు గోదాలను బట్టలను సన్నపు నార వస్త్రం ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపరుచుండువాడు. లాజరు అనగా దరిద్రుండెను. వాడు కురుపులతో నిండినవాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టెల ముక్కలతో ఆకలి తీర్చుకుని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపును నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుట కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయాను, పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపరచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పరచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించింది, అలాగనే లాజరు కష్టం అనుభవించిందని జ్ఞాపకము చేసుకున్నావు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పరుచున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ ఎద్దకు గోరువారు దాటి పోజాలకుండునట్లు అక్కడ వారు మా ఎద్దకు దాటి రాజాలకుండునట్లు మాకు నీకు మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలంలో రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను వేడుకొంచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొక్క మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకరు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకరు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను.
దేవుడు ఈ యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నేను నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ యొక్క అరుణోదయ వాక్య పట్టణ కార్యక్రమం తండ్రి దినము ఎంత చక్కగా జరిగించిన విధానికి స్తోత్రం ప్రభావం. ఆయన నుంచి అంతవరకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరిగించిన ఇచ్చిన కృపకి స్తోత్రం చెల్లించుకుంటూ తిరిగి రేపు ఉదయం 5 గంటలకి ఒక అరుణోదయ వాక్య పట్టణ మేమందరం కలిసిన మాకు అనుగ్రహించుకుంటూ సమస్తాన్ని చెదలాగా పెంచుకుంటూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. మీ అందరికీ